ఎన్నో సినిమాలు చూసినా నా పేరు చాలా మంది అడుగుతున్నారు. నా పేరు స్టైల్ మామ. ఈరోజు ఒక మంచి హ్యాపీ న్యూస్ అనిపించింది నాకైతే. అన్న దగ్గర ఉండి చూసిన మన ఎన్టీఆర్ వాళ్ళ అన్న కళ్యాణ్ రామ్ గారి దగ్గర ఉన్న సినిమాలు నాకైతే హైలైట్ అనిపించింది. ఇంకొక హైలైట్ సీన్ ఏంటంటే నేను అన్నకి లవ్ యూ చెప్తే అన్న చెయ్యి ఎత్తి మరి నాకు లవ్ యూ టూ చెప్తాడు. నిజంగా ఆ మూమెంట్ మాత్రం మర్చిపోనన్న. గొప్పలు ఎట్లుంటారో అనుకున్నా కానీ గొప్ప మనసు అని నాకైతే చూపించడం అన్న చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. మీకు కూడా చూపిస్తా లవ్ యూ చెప్పినది. ఎందుకంటే నా వాళ్ళు మీరు మీ అందరితో నేను షేర్ చేసినప్పుడే నాకు దాని గురించి సినిమా గురించి మెల్లమెల్ల చెప్పాలంటే స్టాప్ టు మాత్రం చించి పడేసిన సినిమా డెవిల్ అన్న. అన్న ఆ విషయం తెలియదు కానీ నేను సినిమా చూసి వస్తాను. జస్ట్ సినిమా చూస్తాయిగా అన్న పక్కన కూర్చొని చూసిన అన్న. ఇది మాత్రం నాకు మాత్రం అన్నకి లవ్ యూ చెప్తాను, నేనే లవ్ యూ టూ అంటాడు. ఆ సీన్ మాత్రం మర్చిపోలేదు అన్న. నిజంగా అంటే వాళ్ళందరూ చూసినా ఎన్టీఆర్ ని చూసినట్లేదు అనిపించింది. హైలైట్ ఏంటంటే అన్న అంటే కొంతమంది పుట్టి లేకుంటారు అన్న అట్లా అంటున్నా స్వతంత్రం గురించి. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక పాత్ర మాత్రం చూపించడం నాకైతే బాగా అనిపించింది. అది మాత్రం హైలైట్ అనిపించింది అన్న సినిమా. నిజంగా అంటే దేశాల గురించి కొన్ని పెట్టినప్పుడు మనకంటూ మన దేశం మీద ఇంకా కొంతమందికి తెలియని మూర్ఖులు ఉంటారు. వాళ్ళకి ఇంకా దేశం మీద ప్రేమ భక్తి పెరిగి చాలా మంచిగా మారాలని అందరు మంచిగా ఉండాలని ఇట్లాంటి సినిమాలు వస్తేనే బాగుంటుందని నాకైతే అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా చించి వాడేసింది అన్న ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో, సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో, త్రివర్ణకి అడ్డుకట్ట వేయడం అంతే కష్టం. అతన్ని దిగిందంటే గుజ్బంసే అందరినీ లేపేసుడే ఉంటుందన్న. డైలాగ్ మాత్రం చాలా బాగుందన్న. నిజంగా అంటే మన భారతదేశం గురించి కొన్ని సీన్లో కొన్ని సినిమాలు తీస్తున్నప్పుడు చాలా పబ్లిక్ చూస్తుంటది కాబట్టి కొన్ని చోట్ల కొన్ని సీన్స్ పెడితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఏదైతే త్రివర్ణ అనేది మనకి చాలా మందికి తెలియదు. సుభాష్ చంద్రబోస్ కి బ్రిటిష్ పరిపాలనే ఉంటూ మనకి సపోర్ట్ చేయడం అని అన్నట్లయితే నాకైతే చూపించడం అనిపించింది. ఒక సింహాన్ని చూసినట్లు అనిపించింది నాకు మాత్రం సినిమాలో. ఆ ఉరుకుడు గాని ఆ పరుగులు గాని ఆ యాక్టింగ్ గాని నిజంగా అంటే చాలా సూపర్ అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అది కాక అన్నతో ఉండడం నిజంగా అది మాత్రం హైలైట్ అనిపించింది. చాలా బాగుంది. అందరూ చూడండి సినిమా సూపర్ డూపర్ హిట్. డింప్లీ సార్ ఒక రేంజ్ ఇట్టు కొడితే ఇది మాత్రం ఇంకో తోపు రేంజ్ ఇట్టు కొడుతుందని కొట్టిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.